నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పేర్ని నాని, అంబటి రాంబాబు తిరుమల కల్తీ నెయ్యి కేసు గురించి ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? మరి ఓ పక్క పేర్ని నాని ఏమో అసలు జంతువుల కొవ్వు కానీ చేపల నూనె కానీ కలిసిందని ఎక్కడ ఛార్జ్ షీట్లో లేదు. మరి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ను వెంటనే వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలని చెప్పి పేర్ని నాని చెప్తుండగా, మరో పక్క అంబటి రాంబాబు అసలు దేవుడు కూడా వాళ్ళని క్షమించరు అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. ఒక పక్క సిబిఐ సిట్ నెయ్యి కల్తీ జరిగింది వాస్తవమే, ఇందులో రసాయనాలు వాడారు, కెమికల్స్ నేమ్స్ కూడా ఇచ్చారు సార్, వాసన రావడానికి మరో కెమికల్ కూడా యూస్ చేశారని చెప్పి 600 పేజీలతో కూడినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం. మరో పక్క వైసీపీ నేతలందరూ అంబటి రాంబాబు కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, అసలు తిరుమల కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి పదే పదే చెప్పారు, దుష్ప్రచారం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురవుతారు, వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలి. ఇటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంట? ఈ కామెంట్స్ చూస్తుంటే నవ్వేస్తుందమ్మా. ఎందుకంటే దొంగ అంటున్నారు వీళ్ళు. దొంగలే వాళ్ళు, రాజకీయంగా నాయకులుగా పనికిరాని వ్యక్తులు. ఎప్పుడైతే నివేదిక ఇచ్చిందో దీంట్లో కల్తీ నెయ్యి, ఇది అసలు నెయ్యే లేదు, పామాయిల్, ఇది కెమికల్, ఇవన్నీ అని సిట్ నివేదికలో తేల్చారు. 1 ఇయర్ నుంచి దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఆ దర్యాప్తు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిట్ వేసిన తర్వాత, సిట్ ఇక్కడ మాకు అన్యాయం జరుగుద్ది, ఇది మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని సుప్రీంకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టు నుంచి కూడా 2 సిబిఐ ఆఫీసర్స్ని ఈ సిట్ ఆఫీసర్స్తో కలిపేసిన సిట్ ఇది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన నివేదికను వాళ్ళు తప్పుపట్టడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు వేయించుకున్నారు, వాళ్ళు కాదు, సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు వేసిందనమాట ఇది. కాబట్టి వీళ్ళు ఇచ్చే నివేదికలో పార్షియాలిటీ ఉండదు, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అసలు ఇది ఎప్పుడు తెలిసింది? ఒక మీటింగ్లో, ఒక తెలుగుదేశం మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఒక కల్తీ నెయ్యి జరిగింది, నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఆయన ఒక ఓపెన్గా మాట్లాడినప్పుడు అది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. అది సెన్సేషన్ అయినప్పుడు చంద్రబాబు మీద దాడి చేశారు, దాడి చేశారు. వెంకటేశ్వర స్వామి ఇది ఉపయోగించుకుని మీరు రాజకీయం చేస్తున్నారు, రాజకీయంగా బెనిఫిట్ పొందాలనుకుంటున్నారు అనేది మాట్లాడారనమాట. అప్పుడు ఆయన సిట్ వేశాడు. ఆ సిట్ సుప్రీంకోర్టు ఏమో సిబిఐ వాళ్ళని కూడా ఇద్దరు కలిపారు. కాబట్టి దాని నుంచి వచ్చిన నివేదిక ఇప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది. కానీ మీరు చెప్తున్నట్టుగానే యానిమల్ ఫ్యాట్ ఎక్కడ కలిసిందని ఎక్కడ ఛార్జ్ షీట్లో యానిమల్ ఫ్యాట్ అని కాదమ్మా, అసలు ఆ కెమికల్స్లో ఏముంటుంది, ఎక్కడి నుంచి వస్తాయో ఆ కెమికల్. ఇప్పుడు పామాయిల్ ఈజ్ డిఫరెంట్, పామాయిల్ కాకుండా వేరే కెమికల్ చెప్తున్నారు కదా, ఏంటది? పామ్ కెర్నాయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అనేది ఒక ఫ్యాక్టర్. ఆయనకి తెలిసింది ఏంటంటే, అప్పుడు ల్యాబుల్లో టెస్టులు, రిపోర్ట్స్ ఇవన్నీ బరోడా పంపించడం, ఎన్డీపీకి వెళ్ళటం, ఇవన్నీ రిపోర్ట్స్ వచ్చినాయి. కాబట్టి ఆ రిపోర్ట్స్లో అలా ఉందని ఆయన అప్పుడు చెప్పారు. ఇప్పుడు 1 ఇయర్ చేసిన తర్వాత అసలు నెయ్యే లేదంటున్నారు కదా. నెయ్యి ఫ్లేవర్ రావటం కోసం కూడా బీటా కెరోటిన్ తీసుకోవాలి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది యానిమల్ కొవ్వు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఊరిని చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేశారు అన్నారు. కల్తీ నెయ్యి జరిగిందిరా బాబు అని సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు యానిమల్ ఫ్యాట్ లేదు కదా, పామాయిల్ కదా అంటే, పామాయిల్ కల్తీ కదా? కల్తీ అవునా కాదండి? నెయ్యే లేకుండా దేవుణ్ణి మోసం చేసి కొన్ని లక్షల కోట్ల హిందువుల్ని మోసం చేశారు, వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బకొట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఆ లడ్డు తిని ఉంటారు. హిందువులే కాదు, హిందువులకు సంబంధించిన మిత్రులు అందరూ కూడా దాన్ని తిని ఉంటారు అనమాట. లడ్డు ఎంత పవిత్రమైందో అందరికీ తెలుసు. అలాంటి లడ్డుని 250 కోట్ల కోసం కల్తీ చేయటం అనేది దారుణం, పాపం. ఇంతకంటే ఘోరమైన పాపం ఎవరు ఎక్కడ ఎప్పుడు చేసి ఉండరు ఇంతవరకు. 250 కోట్లు పోయినాయని కాదు బాధ. ఒక పవిత్రమైన ప్రసాదం అది, వెంకటేశ్వర స్వామి ప్రసాదం. అందరూ దాన్ని ఎంతో దేవుడి కింద కొలుచుకుంటారు, లడ్డుని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. లడ్డు ఇంటికి తీసుకొచ్చి దీపారాధన చేసి 10 మందికి పంచుకుంటారు. అలాంటి లడ్డును కల్తీ చేయడానికి మానవ మాత్రులు చేస్తారా? మానవుడు చేయడది, మానవత్వం లోపించినట్టు చేస్తారనమాట. ఇవాటికి కూడా ఓటరించడము, అతను బందరు మాజీ ఎమ్మెల్యే ముందరగా చేసిన వ్యక్తి పేరును ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. మీకు యానిమల్ ఫ్యాట్ లేదు కదా అంటాం ఏంటి? దాంట్లో కల్తీ ఉంది అని చెప్తున్నారు. అక్కడ సిట్ వాళ్ళు నివేదిక ఇచ్చారు, 36 మందినో ఎంతమందినో ఛార్జ్ షీట్లో పెట్టారు. అది క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు కోరుకున్న విధంగా ఉన్న సిబిఐ ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్టే అది. చంద్రబాబు నాయుడు గారికి అంత తేలిగ్గా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఆయన ఎప్పుడు చేయడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి
ప్రూవ్ అయింది ఇవాళ ప్రూవ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఏం చెప్పాలో తెలియక ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని పక్కదారి పెట్టించడానికి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు తప్పు చేసింది ఆయన చెప్పాడు, కల్తీ నెయ్యి అని చెప్పాడు. యానిమల్ ఫ్యాటా ఫ్యామాయిలా అవన్నీ తర్వాత తెలుస్తాయి. వాళ్ళు కల్తీ జరిగింది, దాంట్లో పామాయిల్ ఉంది. కానీ అదేం పట్టించుకోకుండా ఓన్లీ యానిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడా ప్రస్తావించలేదు అని చెప్పి దాని మీద ఒకరి తర్వాత ఒకరు ప్రశ్న. ఎవరికి బీటా కెరోన్ వాడారు కదా, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కెమికల్ ఎట్లా తయారు చేసిందో వీళ్ళు తెలుసా? ఈ పేరు నానికి కానీ అంబటి రాంబాబుకి కానీ అది దాంట్లో ఏం కలిపారో తెలుసా? వాళ్ళకి అన్నీ తెలుసు. దాని ఫ్లేవర్కి ఏం కలిపారో తెలుసు. ఆ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా లడ్డు స్మెల్ వచ్చిందా? పొడిగా లడ్డు వచ్చేది. లడ్డు ఎంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు లడ్డు ఎట్లా ఉంది? ప్రస్తుతం లాస్ట్ 1.5 year నుంచి లడ్డు ఎలా ఉంది? అది ప్రజలు ఎరిగిన సత్యం. అది ఎవరైనా సరే కామన్ సెన్స్తో అది కల్తీ జరిగింది లడ్డు అనేది తెలియదనమాట. వాళ్ళకి మన తనాన్ని లేదు, ఏదైనా చేయగలరు. పింక్ డైమండ్ ఉందని చెప్పి మభ్యపెట్టారు పోయినసారి చంద్రబాబు నాయుడు చేశారని. అట్లా కాదు, ఇప్పుడు మన బాటిల్స్, లిక్కర్ బాటిల్స్ తిరుమలలో పెట్టి అది పెద్ద నాటకం అదంతా బయటపడిపోయింది. ఎన్ని తప్పులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత మెతగ్గా ఉండటం కుదరదు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మంచిదనమాట. ఇది పర్టికులర్గా హిందువుల విశ్వాసాన్ని దెబ్బకొట్టింది. ఇది హిందువుల విశ్వాసానికి దెబ్బకొట్టినట్టు. వాళ్ళు 250 కోట్లు అనేది ఈ విశ్వాసం కింద చాలా చిన్నది. ఇది కొన్ని లక్షల కోట్లుగా అసలు మనీతో కొలవలేనంత నష్టం జరిగిందనమాట. ఈ కల్తీ జరగటం మనీతో, డబ్బుతో కొలవలేము ఆ నష్టాన్ని. అంత నష్టం జరిగింది. ప్రజలు ఎంత బాధపడుతున్నారు ఈ విశ్వాసాన్ని ఇట్లా దెబ్బకొట్టినప్పుడు. మీరు చెప్పినట్టుగా హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా ఇప్పుడు మరి అసలు కూటమి ప్రభుత్వం నేతలే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు కదా, మరి ఏ విధంగా చూడాలి? కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయటం ఏంటి? జంతువుల కొవ్వు కలిసింది, చేపల నూనె కలిసిందని దుష్ప్రచారం చేశారని చెప్పి చెప్తున్నారు. అవును, కల్తీ నెయ్యిలో వాళ్ళు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం పామాయిల్ ప్లస్ బీటా కెరోటిన్ ఫ్లేవర్ కోసం కలిపింది బీటా కెరోటిన్ అంటున్నారు కదా. మరి అది ఎక్కడి నుంచి తయారవుతుంది? అది జంతువుల నుంచి తయారవుతుందో లేదో వీళ్ళకి తెలుసా? ఇవన్నీ ఎక్కడి నుంచి తయారవుతున్నాయో వీళ్ళకి తెలుసా? ఈ ఆయిల్స్ అన్నీ డైరెక్ట్గా ప్యూర్గా వస్తున్నాయి అని వాళ్ళకి తెలుసా? బరోడాలో ఎన్డీపీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు చెప్తారు. ఆయన ఏమైనా డైరెక్ట్గా వెళ్ళి నెయ్యిని పరిశీలించి ఆయన టెస్ట్ చేశారా? వాళ్ళు ఒక ల్యాబ్లో వచ్చిన రిజల్ట్ని పబ్లిక్గా చెప్తారు. అది రిజల్ట్ అందరి దగ్గరికి రాదు కాబట్టి ఎన్డీపీ రిజల్ట్ అలా ఇచ్చారు. ఆ రిజల్ట్ని బట్టి చెప్తారు. ఏది చెప్పినా చెప్పపోయినా నకిలీ నెయ్యి అవునా కాదా? సిట్ అది నకిలీ నెయ్యి అని తేల్చింది. అసలు దాంట్లో నెయ్యే లేదని తేల్చింది. దాని స్మెల్ కోసం కూడా వాడే కెమికల్ చెప్పారు కదా, ఇప్పుడు అది చెప్పుకున్నాం మనం. అలాంటిది యానిమల్ ఫ్యాట్ లేదు, కల్తీ జరగలేదు అని ప్రజల్ని మభ్యపెట్టడం, తప్పుదావ పెట్టించడం కదా. లడ్డులో కల్తీ జరగలేదా? వాళ్ళు కల్తీ జరిగిందని కదా ఇచ్చింది రిపోర్టు. దాన్ని తట్టుకోలేక ఏదో ఒక విధంగా యానిమల్ ఫ్యాట్ అన్నారు, అది ఫ్యాట్ అన్నారు. ఏదో ఒకటి కల్తీయే కదా. యానిమల్ ఫ్యాటా, లేకపోతే పామాయిలా, లేకపోతే ఇంకో కెరోటినా, ఏదో ఒకటి. దట్ ఈస్ ఏ కల్తీది. అడల్టరేటెడ్ ఘీ. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఘీ. దట్ ఈస్ ఎ కెమికల్, దట్ ఈస్ ఏ ఆయిల్. అటువంటి దాన్ని తీసుకొచ్చి సిట్టు 1 year దర్యాప్తు చేసి తీసుకొచ్చి రిపోర్ట్ని కూడా తప్పుదోవ పట్టిస్తానికి అట్లా వీళ్ళని అసలు ప్రజలు హిందువులందరూ కలిసి వీళ్ళని, హిందువులు కాదు మనిషి అనే వాళ్ళందరూ కలిసి వీళ్ళని భూపాతాళానికి ఈ వైఎస్ఆర్సీపీని తొక్కేసేస్తే కానీ ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడదన్నమాట. ఎందుకంటే ఈ లడ్డు విషయంలో మాత్రం పాపం, దారుణాతి ఘోరమైన పాపం చేశారు వాళ్ళు. చేసి ఇంకా ఓటేస్తారేంటి? దానికి కల్తీ జరిగిందని ఒప్పుకోకుండా అందులో జంతువుల కొవ్వు కలిసి లేదు అని చెప్పి వాదించడం కరెక్ట్ కాదని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.